మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. ఇంట్లో ఈ సూచనలు కనిపిస్తే అదృష్టం వస్తుంది. అది ఏ సూచనలో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనా? సీతాకోకచిలుక ఇంట్లోకి వస్తే మంచిది. ఓకేనా? మంచి జరుగుతుంది. చీమలు తీపి దగ్గరికి ఎక్కువగా చేరితే డబ్బు వస్తుంది. పక్షులు ఇంటి దగ్గరికి వచ్చి కూర్చుంటే, అంటే ఇంటి దగ్గరికి వస్తాయి కదా పక్షులు, వచ్చేటప్పుడు శుభం జరుగుతుందన్నమాట. మీ ఇంటి దగ్గరికి వచ్చి కూర్చుందనుకోండి, పక్షులు, జంతువులు, ఏ జంతువులు, ఆవు, మళ్ళీ కుక్కలు ఇలా వచ్చి కూర్చున్నాయి అనుకోండి, మీకు మంచి జరుగుతుందన్నమాట. వాటికి ఆహారం మనం పెడతాం కదా, అలాగే కాకులు, పిచ్చుకలు, ఇంకా చాలా పక్షులు వస్తాయి. ఏ పక్షి వచ్చినా మంచి జరుగుతుందన్నమాట. ఉడితులు అంతా మన ఇంటి దగ్గరికి సడన్గా వచ్చిందనుకోండి, అప్పుడు మంచి జరుగుతుంది. ఓకేనా? ఏదో మంచి జరగడానికే మన ఇంటి దగ్గరికి వచ్చింది అని మనకి తెలుస్తుంది అన్నమాట. కొంగలు కూడా ఓకేనా? ఈ జంతువులు వస్తే చాలా మంచిది, ఈ పక్షులు వస్తే చాలా మంచిది. ఓకే. తెల్ల పువ్వు లేదా పసుపు పువ్వు పడితే, అంటే దేవుడి దగ్గర పూజ చేస్తున్నప్పుడు ఈ పువ్వు కానీ పడిందనుకోండి, మంచి మార్పులు వస్తుంది. ఓకేనా? అదనమాట. దీపం ఎక్కువగా వెలిగిందంటే లక్ష్మీదేవి ఆశీస్సులు లభించాయి అనుకోవాలి. గోవు ఇంటి ముందు, ఇప్పుడే చెప్పాను కదా, ఆవు వచ్చినా మన ఇంటి దగ్గర కూర్చున్నా, గోవు ఇంటి ముందు నిలబడి ఉంటే అదృష్టం వస్తుంది. నిలబడినా అక్కడే మన ఇంటి ముందు గుమ్మం ముందు కూర్చున్నా మనకి అదృష్టం, శుభము, మంచి అన్నీ జరుగుతాయి. ఈ మధ్య నేను వీడియోలో మాట్లాడకపోవడానికి కారణం, ఈ గొంతుకు ఇప్పటికీ తగ్గలేదు, అలాగే పడుతుందన్నమాట, మాట్లాడడానికి అవ్వట్లేదు. అయినా సరే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. కామెంట్స్ వస్తున్నాయి అన్నమాట, ఏం చేయలేదు, వీడియో ఎందుకు చేయట్లేదు అనేసి. అందుకే మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా? బల్లి గోడ మీద దగ్గరగా కనిపిస్తే శుభం సంకేతం. మీకు ఇక్కడ దిక్కులు చెప్పాలి. ఓకేనా? దిక్కులు చెప్తాను. తూర్పు, ఉత్తర దిక్కు, ఈ రెండు వైపులు కనిపిస్తేనే బల్లి, అలాగే పూజ గదిలో అది కూడా ఉత్తర దిక్కు, తూర్పు వైపే కనిపించాలి. ఇలా కనిపిస్తేనే మంచిది. ఆ రోజు ఏదో ఒక శుభవార్త రావడమో, ఆ రోజంతా మంచిగా ఉండడమో ఇలా జరుగుతుంది. అదే కానీ పడమట, దక్షిణ దిక్కు కనిపించిందంటే కంపల్సరిగా గొడవ జరుగుతుంది, ఇంట్లో చికాకుగా ఉంటుంది. ఓకేనా? ఇదనమాట. ఇది పల్లి గోడ మీద దగ్గరగా కనిపిస్తే శుభ సంకేతం. ఓకే. కాకి ఇంటి దగ్గర, ఇప్పుడే చెప్పాను కదా, కాకైనా కూడా కాకి ఇంటి దగ్గర అరిస్తే అది బంధువులు వస్తారనమాట, అతిథులు వస్తారు. రాత్రి తుమ్ము వస్తే ప్రయాణం లేదా ప్రయాణం చేయడం, కానీ రాత్రి అంట తుమ్ము వస్తే ప్రయాణం చేయడం లేదా ఏదైనా శుభవార్త
వస్తుంది. ఓకేనా. ఆకులు ఇంటి ముందు పడితే కొత్త ప్రారంభం, ఏదైనా కొత్త పని, కొత్తగా ఏదైనా ప్రారంభం జరుగుతుందంట ఆకులు ఇంటి ముందు పడితే. ఇదనమాట. ఓకేనా. ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పాను కదా, మీకు అర్థమయ్యే ఉంటుంది. మరొక వీడియోలో మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. ఓకేనా. గొంతుకు ఇలా పడుతున్నా కూడా తప్పదు, చెప్తాను. ఓకేనా. ఓకే, మరొక వీడియోలో తెలుసుకుందాం.